ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న పరిణామాల్ని బీఆర్ఎస్ భవన్లో నేతలైతే నిశితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేతల హడావుడి కనిపిస్తుంది. ఒకవైపు కేటీఆర్ను ఏసీబీ విచారణ చేస్తుంది. ఇప్పటికీ విచారణ దాదాపుగా కేటీఆర్ విచారణ ప్రారంభమై గంటగా వస్తుంది. ఇంకా విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకొక వైపు పార్టీ కీలక నాయకులుగా ఉన్న హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. కేటీఆర్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా క్యాడర్లో కూడా కొంత నిరాశ, అంటే నైరాశ్యం కనిపిస్తుంది. కొంత ఏదైతే ఏం జరగబోతుందన్న టెన్షన్ అయితే బీఆర్ఎస్ క్యాడర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన రేవంత్ రెడ్డి టార్గెట్ అంటే పేరు తీసుకున్నప్పటికీ కూడా పరోక్షంగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసి ఆయన విచారణకు వెళ్లారు. తను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ నేమ్ను పెంచేదానికి దాని ప్రయత్నం చేశారనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇంకొక విషయం ఏదంటే ఇప్పుడు విచారణకి పూర్తి అయిన తర్వాత కేటీఆర్ని మరొక రోజు విచారణకు పిలుస్తారా, లేదంటే ఈరోజే ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న చర్చ అయితే బీఆర్ఎస్ క్యాడర్లో కావచ్చు, సహజంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కలిసినా కూడా ఇదే చర్చ జరుగుతోంది. వాస్తవానికి హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసినప్పటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఈ అంశమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కలిసినా కూడా అదే మాట్లాడుతున్నారు. ఈరోజు విచారణ పిలిచి, అంటే నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించి మళ్ళీ అవసరమైతే ఇంకొకసారి పిలుస్తాము, అందుబాటులో ఉండాలనేది బిఎల్ఎన్ రెడ్డికి చెప్పిన మాట. కానీ ఈ కేసులో ఏవన్గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ కోసమే ఇప్పటికీ ఏసీబీ చాలా కాలంగా ఆయన విచారణ కోసమే వెయిట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఏం జరగబోతుందన్న టెన్షన్ కావచ్చు, కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈరోజు కేటీఆర్ను విచారించి సాయంత్రం పంపిస్తారా, ఇంకొక రోజు పిలుస్తారా, లేదంటే ఈరోజే ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటారన్న చర్చ నడుస్తుంది. క్యాడర్ అంతా కూడా కొంత బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు క్యాడర్ తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇతర నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్ ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయం కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే ఏసీబీ కార్యాలయం ఉంది. సో ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేసినా, లేకపోతే ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే శ్రేణులన్నీ కూడా ఖచ్చితంగా రోడ్ల మీదకి రావడం, నిరసన కార్యక్రమాలు చేయడం, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. హరీష్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులంతా కూడా సమావేశమయ్యారు. ఈ అంశం మీద చర్చిస్తున్నారు. ఈ విచారణ ఏం జరగబోతున్న ఏదైతే టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంకొక వైపు సుప్రీంకోర్టులో కూడా ఈ నెల 15వ తేదీన కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణకు రాబోతుంది. సో అప్పటి వరకు ఏసీబీ ఆగుతుందా, లేదంటే తన పని తాను చేసుకుపోతుందా? ఎందుకంటే ఏసీబీ చాలా దూకుడుగా ఉంది ఈ కేసుకు సంబంధించి. కాబట్టి ఏం జరగబోతుందనే టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఇక నిన్న కూడా కేటీఆర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాస్తవానికి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కేసు సంగతి తాను చూసుకుంటాను, ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అటు ఇంకొక వైపు ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేస్తారు. అంటే కేటీఆర్ చేసిన కామెంట్స్ని ఒకసారి పరిశీలిస్తే, నిన్న చేసిన కామెంట్స్ కావచ్చు, ఈరోజు ఉదయం ఆయన ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఈ 2 సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా తన అరెస్టు తథ్యమన్న మానసికంగా కూడా కేటీఆర్ కూడా సిద్ధమైపోయారు. పార్టీ క్యాడర్ కూడా సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నందినగర్ నివాసం నుంచి బయలుదేరేటప్పుడు ఆయన చెల్లి కవిత కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన తల్లి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంటే కుటుంబ సభ్యులంతా కూడా దగ్గరుండి కేటీఆర్ని విచారణకు పంపించారు. సో దీని వెనుక ఖచ్చితంగా వాళ్ళు అయితే మానసికంగా సిద్ధమయ్యారు. ఈ కేసులో ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా అతి త్వరలోనే అరెస్ట్ తప్పదనేది. ఒకవేళ అరెస్ట్ అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఈ కేసు నుంచి న్యాయస్థానాల్లో ఎలా ఫైట్ చేయాలి, అంటే న్యాయస్థానాల్లో ఏ విధంగా పోరాటం చేయాలి అనేది దాని మీద కూడా న్యాయ నిపుణులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు.